యూజెస్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రీవియస్ సెషన్స్లో మనము ప్రిపోజిషన్స్ యొక్క డెఫినిషన్స్ అండ్ ప్రిపోజిషన్స్ యొక్క మీనింగ్స్ మనం తెలుసుకోవడం జరిగింది. ఈ సెషన్లో ప్రిపోజిషన్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనము తెలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందండి. ఇక మనం లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. యూజెస్ ఆఫ్ ప్రిపోజిషన్స్, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రిపోజిషన్స్ గురించి ఇక్కడ మనము తెలుసుకుందాం. We are going to learn some important prepositions and its uses. కొన్ని ముఖ్యమైనటువంటి prepositions, వాటి యొక్క uses మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. At. We are going to know when this preposition is used. At అనే preposition ని ఎక్కడ ఉపయోగిస్తాము, ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అని ఇక్కడ మనము చర్చించుకుందాం. At indicates point of time. At indicates point of time. ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తెలియచేయడానికి at ఉపయోగిస్తాం. ఇండికేటింగ్ ఏజ్, వయసును గురించి తెలియచేసేటప్పుడు at అనే ప్రపోజిషన్ని ఉపయోగిస్తాం. కండిషన్, పరిస్థితిని గురించి తెలియచేసేటప్పుడు at ఈజ్ యూజ్డ్ టు స్టేట్ కండిషన్, పరిస్థితిని గురించి తెలియచేసేటప్పుడు at ఉపయోగించాలి. బిఫోర్ పర్టిక్యులర్ ప్లేసెస్ అండ్ నేమ్స్ ఆఫ్ విలేజెస్. బిఫోర్ పర్టిక్యులర్ ప్లేసెస్ అండ్ నేమ్స్ ఆఫ్ విలేజెస్, కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలములు మరియు గ్రామముల పేర్ల ముందర మనము at ఉపయోగించాలి. At is used in these cases. It indicates point of time, it indicates age, it indicates condition, it indicates before, it is used before particular places and villages. Look at the examples. She came here at midnight. She came here at midnight. Here it indicates a particular time. ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తెలియచేసింది, ఒక పాయింట్ ఆఫ్ టైంని తెలియచేసింది. ఆమె ఇక్కడికి అర్ధరాత్రి వచ్చింది అని చెప్పాం, at midnight అని చెప్పి ఆ midnight అనేటువంటి పాయింట్ ఆఫ్ టైం ముందర at యూజ్ చేయడం జరిగింది. She is joyful at work. It indicates condition. She is joyful at work. తన యొక్క కర్తవ్య బాధ్యతలో ఆమె చాలా ఆనందంగా ఉంది. She is joyful at work. It indicates condition. So at is used before work. కాబట్టి ఇది మనకి పరిస్థితిని తెలియచేస్తుంది కాబట్టి వర్క్ అనేటువంటి పదం ముందర మనము at ఉపయోగించడం అనేది జరిగింది. రమేష్ లివ్స్ ఎట్ నెహ్రూ రోడ్. ఇట్ ఇండికేట్స్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. It indicates a particular place. So we use at before that particular place. రమేష్ అనే వ్యక్తి నెహ్రూ రోడ్లో నివసిస్తున్నాడు అని చెప్తున్నాం కాబట్టి ఇది ఒక పర్టికులర్ ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ ప్లేస్ ముందర మనము at ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా మనం at అనేటువంటి ప్రపోజిషన్ని ఈ సందర్భాల్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ఇన్. ఇన్ అనేటువంటి ప్రపోజిషన్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద ప్రపోజిషన్ ఇన్. ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ we learned what is a point of time and what is a period of time. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి అనేది మనము చెప్పుకోవటం జరిగింది. సహజంగా ఇన్ అంటే లో లేదా లోపల అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటప్పుడు మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ లెంగ్త్ ఆఫ్ టైం, ఎంతకాలము పని కొనసాగుతుంది. లెంగ్త్ ఆఫ్ టైం, లెంగ్త్ ఆఫ్ టైం మీన్స్ ఆ పని ఎంతకాలం కొనసాగుతుంది అనేది లెంగ్త్ ఆఫ్ టైం అంటాం. బిఫోర్ ప్లేసెస్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ అండ్ సిటీస్. బిఫోర్ ప్లేసెస్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ అండ్ సిటీస్, కొన్ని ప్రాపర్ నౌన్స్గా చెప్పుకునేటువంటి ప్లేసెస్, వాటిని మనం సిటీస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ప్లేసెస్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ అండ్ సిటీస్, ఇలాంటి వాటి ముందర మనం ఇన్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. ఇట్ ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ యూజెస్ టు డినోట్ లెంగ్త్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ప్లేసెస్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ అండ్ సిటీస్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. In summer we play hockey. In summer we play hockey. It indicates period of time. Here summer indicates period of time. So we have used in before that particular period of time. ఇక్కడ మేము వేసవిలో హాకీ ఆడతాము అని చెప్తున్నాం. ఇక్కడ వేసవి అనేది పీరియడ్ ఆఫ్ టైంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి మనము ఆ యొక్క పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేసేటువంటి పదం ముందర మనము ఇన్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. Look at next one.
we can finish this task in 2 days. It indicates length of time. It indicates lapse of time. It indicates length of time. So we use in before that particular word. ఇక్కడ మనం గమనించినట్లయితే మేము ఈ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తాము. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు? 2 రోజుల్లో. అంటే ఇది లెంగ్త్ ఆఫ్ టైమ్గా మనం భావించాలి. లెంగ్త్ ఆఫ్ టైమ్గా భావించి ఆ 2 days అనేటువంటి ఆ పదం ముందర మనం ఇన్ అనే ప్రపోజిషన్ మనము ఉపయోగించాలి. దే లివ్ ఇన్ ఢిల్లీ. ఇట్ ఇండికేట్స్ నేమ్స్ ఆఫ్ సిటీ. ఇట్ ఇండికేట్స్ ప్లేసెస్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్. ఈ ఢిల్లీ అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే దీన్ని మనం సిటీగా చెప్పొచ్చు, మరియు ఇది ఒక ప్రాపర్ నౌన్గా, స్థలాన్ని తెలియజేసేటువంటి ప్రాపర్ నౌన్గా కూడా చెప్పొచ్చు. దాని ముందర మనం ఇన్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించడం జరిగింది. ఇన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఇండికేటింగ్ ప్రాపర్ నౌన్స్ అండ్ సిటీస్. ఈ విధంగా మనం ఇన్ అనేటువంటి ప్రపోజిషన్ని ఉపయోగిస్తాం. ఇన్ అంటే మనం సహజంగా లో లేదా లోపల అని అర్థం వచ్చేటువంటి సందర్భంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో హౌ టు యూజ్ ఆన్. ఆన్ అనే ప్రపోజిషన్ని మనము ఎలా ఉపయోగిస్తామనేది చెప్పుకుందాం. సమ్ ఆఫ్ దీస్ ప్రపోజిషన్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్. ఇందులో కొన్ని ప్రపోజిషన్స్ని ప్రీవియస్ సెషన్లో మనము మోస్ట్ కన్ఫ్యూజింగ్ ప్రపోజిషన్స్ విభాగంలో కొన్ని చెప్పుకోవడం జరిగింది. అక్కడ ఆన్కి అపాన్కి డిఫరెన్స్ చెప్పాము. ఇన్కి ఇంటుకి కూడా డిఫరెన్స్ చెప్పాము. ఆన్ అంటే పైన మీద అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఉపయోగించబడుతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఆన్ ఇట్ ఇండికేట్ స్పెసిఫిక్ డే. ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని ఇది తెలియచేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ కాజ్. కారణాన్ని తెలియచేయడానికి ఆన్ ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ మెంబర్షిప్. సభ్యత్వం గురించి తెలియచేయడానికి ఆన్ ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఇండికేటింగ్ కండిషన్. పరిస్థితిని గురించి తెలియచేయడానికి ఆన్ అనేటువంటి ప్రపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. ద వర్డ్ ఆన్ ఈజ్ యూజ్డ్ ఇన్ దీస్ కేసెస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ స్పెసిఫిక్ డే. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ కాజ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ మెంబర్షిప్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ కండిషన్. ఒక ప్రత్యేకమైనటువంటి రోజు గురించి చెప్పటానికి, కారణం గురించి చెప్పటానికి, సభ్యత్వం గురించి చెప్పటానికి, పరిస్థితిని గురించి తెలియచేయటానికి కూడా మనం ఆన్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. షీ ఈజ్ ఆన్ లీవ్ ఫర్ 2 days. ఇట్ ఇండికేట్స్ కండిషన్. ఇట్ ఇండికేట్స్ కండిషన్. షీ ఈజ్ ఆన్ లీవ్ ఫర్ 2 days. ఆమె 2 రోజుల పాటు సెలవులో ఉంటుంది. ఆమె 2 రోజుల పాటు సెలవులో ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ కండిషన్. ఇట్ స్టేట్స్ ఎ కండిషన్. పరిస్థితిని తెలియజేస్తుంది. షీ ఈజ్ ఆన్ లీవ్ ఫర్ 2 days. ఆమె సెలవులో ఉంటుంది అనేటువంటి ఒక కండిషన్ని తెలియజేస్తాం కాబట్టి షీ ఈజ్ ఆన్ లీవ్. దే విల్ మీట్ ఆన్ 1st January. 1st January ఇట్ ఇండికేట్స్ ఎ స్పెసిఫిక్ డే. 1st January ఇట్ ఇండికేట్స్ ఎ స్పెసిఫిక్ డే. సో వి యూజ్ ఆన్ బిఫోర్ దట్ స్పెసిఫిక్ డే. ఆ ప్రత్యేకమైనటువంటి రోజు అని తెలియజేసేటువంటి 1st January ముందర ఆన్ మనం ఉపయోగించడం అనేది జరిగింది. దే విల్ మీట్ ఆన్ 1st January. In the previous session, we have learned that on is used to place something. చెప్పాం నిన్న సెషన్లో ఆన్కి అపాన్కి డిఫరెన్స్ చెప్పినప్పుడు మీదన అని చెప్పడానికి ఆన్ ఉపయోగిస్తామని చెప్పాము. ఐ హ్యావ్ కెప్ట్ మై బుక్ ఆన్ ద టేబుల్. నా యొక్క పుస్తకాన్ని నేను టేబుల్ పైన ఉంచాను అంటానికి ఈ ఆన్ అనేటువంటి ప్రపోజిషన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ దిస్ వే ద ప్రపోజిషన్ ఆన్ ఈజ్ యూజ్డ్. ఈ విధంగా ఈ సందర్భాల్లో ఆన్ అనేటువంటి ప్రపోజిషన్ మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రపోజిషన్ గురించి మనం చూద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బై అనేటువంటి ప్రపోజిషన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇట్ ఇండికేట్స్ నియర్, దగ్గరలో అని అర్థం ఇవ్వటానికి ఈ బై అనే ప్రపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఇండికేట్స్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ని చెప్పేటప్పుడు బై అనేటువంటి ప్రపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. డ్యూరింగ్, ఆ సమయంలో అని చెప్పడానికి మనము బై అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. బికాజ్ ఆఫ్, ఆ కారణం చేత అని చెప్పటానికి మనము బై అనే ప్రపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ జర్నీ, ఇట్ ఇండికేట్స్ మోడ్ ఆఫ్ జర్నీ, ప్రయాణం ఎలా సాగింది అని చెప్పటానికి బై అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. ఇన్ టెన్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ద ప్రపోజిషన్ బై ఈజ్ యూజ్డ్. పాస్ట్ పర్ఫెక్ట్ మరియు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో బై అనే ప్రపోజిషన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇట్ ఇండికేట్స్ ద మీనింగ్ ఆఫ్ నియర్, దగ్గరలో అని చెప్పటానికి. In passive voice,
డ్యూరింగ్ ఆ సమయంలో అని చెప్పటానికి, బికాస్ ఆఫ్ అని చెప్పటానికి, మోడ్ ఆఫ్ జర్నీ and past perfect and in future perfect the preposition by is used. Look at the examples. They reside by our house. They reside by our house. It indicates near. వారు మా ఇంటి దగ్గరలో నివసిస్తున్నారు అని చెప్పాలి. బై ఇండికేట్స్ నియర్, దగ్గరలో అని చెప్పడానికి మనం బై అనే ప్రపోజిషన్ని ఉపయోగించడం జరిగింది. We travel by bus. It indicates mode of journey. We travel by bus. It indicates mode of journey. మేము బస్ ద్వారా ప్రయాణం చేశాము అని చెప్పడానికి we travel by bus అంటాం. జనరల్గా కొంతమంది ఇట్లా ఉపయోగిస్తుంటారు, we travel on foot అని చెప్పేసి చెప్పాలి, by foot అనకూడదు. we travel, we walk on foot. we came here on foot అనాలి తప్ప we came here by foot అనేటువంటి పదాన్ని యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ రాంగ్. we came here by bus, we came here on foot. ఆ విధంగా మనము ఫుట్ అని వచ్చినప్పుడు మాత్రం ఆన్ ఫుట్, కాలినడకన వచ్చాము అంటానికి బై ఫుట్ అనకూడదు, ఆన్ ఫుట్ అనాలి. చాలామంది బై వాక్ అంటుంటారు. బై వాక్ ఈజ్ నాట్ కరెక్ట్, ఆన్ ఫుట్ ఈజ్ కరెక్ట్. ఆన్ ఫుట్ అనేటువంటి పదాన్ని మనము ఉపయోగించాలి. we became great by our hard work. we became great by our hard work. because of, it indicates because of. మేము చాలా గొప్పవాళ్ళు అయ్యాము. ఎలా? బికాస్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్. మేము కష్టపడడం వల్ల గొప్పవాళ్ళు అయ్యాము. ఇయర్ బై ఇండికేట్స్ బికాస్ ఆఫ్, ఆ కారణము చేత అని చెప్పి అర్థం వస్తుంది. ద ప్రిపోజిషన్ బై ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ దీస్ కేసెస్. ఇట్ ఇండికేట్స్ నియర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, it means during, it means because of, and it indicates mode of journey, and it is used in past perfect and future perfect tenses also. Next, look at the word of. Of అనే preposition గురించి ఇప్పుడు మనము చూద్దాం. It indicates possession, అంటే హక్కు సంబంధాన్ని తెలియచేస్తుంది. రిలేషన్షిప్, సంబంధాన్ని తెలియచేస్తుంది. రిలీఫ్, దేని నుంచైనా మనము రిలీఫ్ పొందడానికి, నివృత్తి పొందటం. ఇన్ సమ్ కాజెస్, ఇన్ పర్టిక్యులర్ కాజెస్, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కారణాల కోసం ఈ ఆఫ్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ద ప్రిపోజిషన్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్, హక్కు సంబంధాన్ని తెలియచేయడానికి, రిలేషన్షిప్ సంబంధాన్ని తెలియచేయడానికి, రిలీఫ్ నివృత్తిని తెలియచేయడానికి, ఇన్ సమ్ పర్టిక్యులర్ కేసెస్ ఆఫ్ కాజెస్, కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల గురించి చెప్పడానికి మనము ఈ యొక్క హాఫ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హియర్ ఇట్ ఇండికేట్స్ పొజిషన్, హక్కు సంబంధాన్ని తెలియజేస్తుంది. నేను ఈ ఇంటి యొక్క యజమానిని అని చెప్పడానికి ఆఫ్ అనే ప్రపోజిషన్ మనం ఉపయోగించడం జరిగింది. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఇట్ ఇండికేట్స్ ఎ పర్టిక్యులర్ కాజ్. దాంతో కూడా డైడ్ అనే పదం తర్వాత మనం ఆఫ్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. ఆమె క్యాన్సర్ వలన చనిపోయింది అనేటువంటి ఒక ప్రత్యేకమైన కారణాన్ని మనం తెలియజేస్తున్నాం కాబట్టి షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ అన్నాం. ఇన్ ద సేమ్ వే ద ప్రపోజిషన్ ఆఫ్ ఫాలోస్ డైడ్. ఆఫ్ అనే ప్రపోజిషన్ డైడ్ అనేటువంటి డై అనే పదం తర్వాత ఆఫ్ అనే ప్రపోజిషన్ మనము ఉపయోగించాలి. దే ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ ఓల్డ్ హౌస్. ఇట్ ఇండికేట్స్ రిలీఫ్. వారి యొక్క పాత ఇంటిని వారు వదిలించుకోవాలని చూస్తున్నారు. దే ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ ఓల్డ్ హౌస్. ఇట్ ఇండికేట్స్ రిలీఫ్. ఓకే, ద ప్రపోజిషన్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ దీస్ కేసెస్. ఇట్ ఇండికేట్స్ పొజిషన్, ఇట్ ఇండికేట్స్ రిలేషన్షిప్, ఇట్ ఇండికేట్స్ రిలీఫ్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ పర్టిక్యులర్ కాజెస్. ఈ విధంగా ఆఫ్ అనే ప్రపోజిషన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రపోజిషన్ ఫర్. ఫర్ అంటే మనం తెలుగులో కొరకు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఇండికేట్స్ పర్పస్, ఒక ఉద్దేశం కోసం ఫర్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైంని తెలియచేయడానికి ఈ ఫర్ను ఉపయోగిస్తాం. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ వి స్టేటెడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. ఫర్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం. For is used to indicate period of time. Since is used to indicate point of time. Purpose, period of time, instead of అంటే బదులుగా, ఇన్ ప్లేస్ ఆఫ్ అని చెప్పడానికి, బదులుగా అని చెప్పడానికి ఫర్ అనేటువంటి ప్రపోజిషన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ వర్డ్స్ వీ హ్యావ్ యూజ్డ్ ఫర్. కొన్ని పదాల తర్వాత బిఫోర్, ఫిట్,
రెడీ అనే పదాల తర్వాత ఫర్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. బిఫోర్, ఫిట్, రెడీ అనే పదాల తర్వాత ఫర్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. టు ఇండికేట్ డైరెక్షన్, ఒక మార్గాన్ని సూచించడానికి కూడా మనము, దిక్కును సూచించడానికి కూడా మనం ఫర్ అనే ప్రపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. ద ప్రపోజిషన్ ఫర్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పర్పస్, పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్, after some words before, fit, ready, and it indicates direction. Look at the examples. Arun shouted for help. It indicates purpose. Arun sahayam kosam aravatam jarigindi. It indicates purpose. So we use for here. Rohit is fit for game. Rohit is fit for game. Here for is used after the word fit. Before fit, రెడీ అనే పదాల తర్వాత మనము ఫర్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ ద లాస్ట్ 2 hours. హియర్ లాస్ట్ 2 hours ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో విత్ ద మీనింగ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వి యూజ్ ద ప్రపోజిషన్ ఫర్. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ అనే ప్రపోజిషన్ని మనము ఉపయోగించాల్సి వస్తుంది. వారు గతించిన 2 గంటల నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పడానికి పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాం. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ద ప్రపోజిషన్ ఫర్ ఫాలోస్ వెయిట్. ఫర్ అనే పదం ఎప్పుడు కూడా వెయిట్ అనే పదం తర్వాత రావటం అనేది జరుగుతుంది. ద ప్రపోజిషన్ ఫర్ ఫాలోస్ వెయిట్ ఆఫ్టర్ సమ్ వర్డ్స్ బిఫోర్, ఫిట్, రెడీ, అండ్ ఇట్ ఇండికేట్స్ డైరెక్షన్. నెక్స్ట్ టు అంటే మనము లాస్ట్ సెషన్లో చెప్పుకోవడం జరిగింది. టు అంటే కీ లేదా కు అని అర్థం వస్తుందని చెప్పేసి అర్థం. టు మీన్స్ ఇట్ ఇండికేట్స్ మూమెంట్. ఇట్ ఇండికేట్స్ డైరెక్షన్. అంటే ఇక్కడ డైరెక్షన్ చెప్పాము, ఇక్కడ డైరెక్షన్ చెప్పాము. ఏంటి అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆ పదం యొక్క అర్థాన్ని అనుసరించి వాటి యొక్క డిఫరెన్స్ అనేది మనం గమనించి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ అంటే కొరకు అని చెప్పేసి చెప్పాము. డైరెక్షన్ అంటే ఇక్కడ డైరెక్షన్ వచ్చి ఐఎమ్ గోయింగ్ టు మూవ్ అంటాం. అంటే టు అంటే ఇక్కడ కీ లేదా కు అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ డైరెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి నేను లండన్కి బయలుదేరాలనుకుంటున్నాను. ఐఎమ్ లీవింగ్ మై సిటీ ఫర్ లండన్. ఐఎమ్ లీవింగ్ ఫర్ లండన్. అది అక్కడ డైరెక్షన్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు లండన్ అన్నాం, ఇక్కడ ఐఆమ్ లీవింగ్ ఫర్ లండన్ అన్నాం. ఇక్కడ డైరెక్షన్ సూచించింది, బట్ అక్కడ అర్థాన్ని అనుసరించి మనం లీవ్ తర్వాత ఫర్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఆమ్ గోయింగ్ టు లండన్ అన్నాం, ఇక్కడ కూడా డైరెక్షన్ యూజ్ చేసాం, బట్ ఇక్కడ గోయింగ్ అనేటువంటి పదం ద్వారా టు అనేటువంటి ప్రపోజిషన్ మనము ఉపయోగించాలి. In infinitives, we know what are infinitives. To plus present tense of verb is called infinitives, and it indicates purpose. ఉద్దేశాన్ని తెలియచేయడానికి. an idea of comparison, differences ని, పోలికని మనం చెప్పడానికి an idea of comparison, పోలికని చెప్పడానికి కూడా to అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. the preposition to is used to indicate movement, direction, with infinitives to indicate purpose, and with an idea of కంపారిజన్. పోలికని చెప్పడానికి కూడా మనము టు అనే ప్రపోజిషన్ని ఉపయోగించటం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. హియర్ ఇట్ ఇండికేట్స్ మూమెంట్ ఆర్ డైరెక్షన్. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళుతున్నాను అని చెప్పే సందర్భంలో ఇక్కడ మనం టు ఉపయోగించడం జరిగింది. ఐ వాంట్స్ టు ప్లే నౌ. ఇఫ్ యూ అబ్జర్వ్, వాంట్ ఈజ్ ఏ వర్బ్, ప్లే ఈజ్ ఏ వర్బ్. దీస్ 2 verbs ఆర్ కనెక్టెడ్ విత్ ప్రపోజిషన్ టు. ఇట్ ఈస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్. మనం గమనించినట్లయితే వాంట్ అండ్ ప్లే అనేటువంటి వర్బ్స్ని టు అనే ప్రపోజిషన్తో జాయిన్ చేయడం జరిగింది. దీన్నే మనము టు ఇన్ఫినిటివ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఐ వాంట్స్ టు ప్లే నౌ. దే గో టు ఎ పార్టీ. ఇట్ ఇండికేట్స్ ఎ పర్పస్. వారు పార్టీకి వెళుతున్నారు అని చెప్పడానికి మనము ఈ విధంగా టు అనే ప్రపోజిషన్ ఉపయోగించడం జరిగింది. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ఇట్ ఇండికేట్స్ అన్ ఐడియా ఆఫ్ కంపారిజన్. నేను టీ కంటే కాఫీని ప్రిఫర్ చేస్తానని చెప్పడానికి మనము టు ఉపయోగించడం జరిగింది. ద వర్డ్ టు ఫాలోస్ ప్రిఫర్. టు అనే పదము ప్రిఫర్ అనేటువంటి పదాన్ని ఫాలో అవటం జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ వే ద ప్రపోజిషన్ టు ఈజ్ యూజ్డ్. ఇట్ ఇండికేట్స్ మూమెంట్, డైరెక్షన్ విత్ ఇన్ఫినిటివ్స్
ఇండికేట్స్ పర్పస్ అండ్ ఐడియా ఆఫ్ కంపారిజన్. ఈ విధంగా మనం టు అనే ప్రపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. లుక్ ఎట్ అనదర్ ప్రపోజిషన్ ఫ్రమ్. ఫ్రమ్ అనే ప్రపోజిషన్ గురించి మనం చూద్దాం. ఫ్రమ్ అంటే సహజంగా మనము నుండి అని చెప్పడానికి మనము ఈ ఫ్రమ్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. ఇట్ ఇండికేట్స్ రీజన్, కారణాన్ని తెలియచేయటానికి మనము ఫ్రమ్ ఉపయోగిస్తాం. కంట్రాస్ట్ మీన్స్ డిఫరెన్సెస్, పోలిక, తేడా అని చెప్పేసి మనము చెప్తాం. డిఫరెన్స్, తేడాని గురించి మనము కంట్రాస్ట్ మీన్స్ డిఫరెన్స్, తేడాని గురించి మనము ఈ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సబ్ట్రాక్షన్, తీసివేయు, తొలగించు అని చెప్పడానికి ఈ ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, దే సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ సన్. దే సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ సన్. వారి యొక్క కుమారుడి నుంచి విడిపోయారు అని చెప్పడానికి దే సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ సన్. సెపరేట్ తర్వాత ఫ్రమ్ అనేటువంటి ప్రపోజిషన్ ఉపయోగించడం జరిగింది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ద వర్డ్ ఫ్రమ్ ఫాలోస్ సఫర్. ఫ్రమ్ అనే పదం ఎప్పుడు కూడా సఫర్ తర్వాత రావటం జరుగుతుంది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా. మలేరియా వ్యాధితో బాధపడుతుంది. సఫర్ తర్వాత ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ప్రపోజిషన్ రావాలి. వి గ్రో రిచ్ ఫ్రమ్ పావర్టీ. వి గ్రో రిచ్ ఫ్రమ్ పావర్టీ. ఈ విధంగా మనము వారు పావర్టీ నుంచి, పేదరికం నుంచి ధనికుడయ్యారు అని చెప్పడానికి మనం ఫ్రమ్ పావర్టీ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇన్ దిస్ వే ద ప్రపోజిషన్ ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ టు నో. ఇట్ ఇండికేట్స్ రీజన్, కంట్రాస్ట్, సబ్ట్రాక్షన్. సఫర్ అనే పదం తర్వాత ఎప్పుడు కూడా మనము ఫ్రమ్ అనేటువంటి ప్రపోజిషన్ని ఉపయోగించాలి. ఈ అలాంగ్ అనే ప్రపోజిషన్ గురించి మనం చూద్దాం. అలాంగ్ మీన్స్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్. అలాంగ్ మీన్స్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్, పొడవునా అని అర్థం ఇవ్వటానికి. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ అలాంగ్ అండ్ అక్రాస్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్. ప్రీవియస్ సెషన్లో అలాంగ్ గురించి మనము అక్రాస్ గురించి చెప్పడం జరిగింది. అలాంగ్ అంటే పొడవునా అని అర్థం చెప్పడానికి, అక్రాస్ అంటే అడ్డముగా అని చెప్పడానికి మనం ఉపయోగించడం జరుగుతుంది. ద రాబర్ ran along the road. ద రాబర్ ran along the road. ఆ రాబర్ రోడ్డుకి పొడవునా పరిగెడుతూ ఉన్నాడని చెప్పడానికి ఇన్ ద లెంగ్త్ ఆఫ్, పొడవునా అనడానికి అలాంగ్ ఉపయోగించడం జరుగుతుంది. అక్రాస్, అడ్డముగా అని చెప్పడానికి అక్రాస్ ఉపయోగించడం జరుగుతుంది. హీ వాక్స్ అక్రాస్ ద రోడ్. హీ వాక్స్ అక్రాస్ ద రోడ్. అతను రోడ్డుకి అడ్డముగా నడుస్తూ ఉన్నాడు అని చెప్పడానికి మనము అక్రాస్ ఉపయోగిస్తాం. అగ్నిస్ట్. అగ్నిస్ట్ అంటే సెన్స్ ఆఫ్ అపోజిషన్, వ్యతిరేకముగా అని చెప్పడానికి ఈ అగెనిస్ట్ అనేటువంటి ప్రపోజిషన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. షీ లీన్స్ అగెనిస్ట్ ద వాల్. ఆమె గోడకి వ్యతిరేకంగా ఆనుకొని ఉంది. షీ లీన్స్ అగెనిస్ట్ ద వాల్. అగెనిస్ట్ మీన్స్ వ్యతిరేకంగా అని చెప్పడానికి మనం అగెనిస్ట్ అనేటువంటి ప్రపోజిషన్ని ఉపయోగిస్తాం. బియాండ్ మీన్స్ సమ్ ఎక్స్టెంట్, అవధిని దాటి ఉండుట అని చెప్పడానికి బియాండ్ అనేటువంటి ప్రపోజిషన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. సమ్ ఎక్స్టెంట్. షీ టాక్డ్ బియాండ్ హెర్ లిమిట్స్. ఆమె తన అవధిని దాటి మాట్లాడుతుంది. ఆమె తనకున్నటువంటి లిమిట్ని దాటి మాట్లాడుతుంది అని చెప్పడానికి మనము బియాండ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. ది ట్రావెల్డ్ బియాండ్ సో మెనీ కిలోమీటర్స్. వారు చాలా కిలోమీటర్స్ దాటి ప్రయాణం చేస్తున్నారు అని చెప్పడానికి బియాండ్ అంటే అవధిని దాటి ఉండుట. సమ్ ఎక్స్టెంట్ అని చెప్పడానికి మనం బియాండ్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. త్రూ, నెక్స్ట్ ప్రపోజిషన్ త్రూ. ద్వారా అని చెప్పడానికి త్రూ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. వి సీ త్రూ ద గ్లాసెస్. ఈ గ్లాసెస్ ద్వారా మేము చూసాము. వి సీ త్రూ ద గ్లాసెస్. త్రూ మీన్స్ ద్వారా అని అర్థం వస్తుంది. టువర్డ్స్. టువర్డ్స్ అంటే వైపు అని అర్థం. టువర్డ్స్ మీన్స్ వైపు, ఆ వైపుగా. దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద పార్క్. వారు ఆ పార్క్ వైపు వెళుతున్నారు. టువర్డ్స్ మీన్స్ వైపు. దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద పార్క్. టువర్డ్స్ మీన్స్ వైపు. వారు ఆ పార్క్ వైపు వెళుతున్నారు. నెక్స్ట్ వితిన్. వితిన్ అనేది కూడా పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఇట్ ఆల్సో ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం, బట్ దీని మీనింగ్ ఏంటంటే లోగా అని అర్థం వస్తుంది. యూ విల్ సబ్మిట్ ఇట్ విత్ ఇన్ 3 days. యూ విల్ సబ్మిట్ ఇట్ విత్ ఇన్ 3 days. నీవు దీనిని 3 రోజులలోగా సబ్మిట్ చేయాలి. నువ్వు దీనిని 3 రోజులలోగా, ఇక్కడ 3 days అనేది పీరియడ్ ఆఫ్ టైం, లోగా అన్నాం కాబట్టి విత్ ఇన్. యూ విల్ సబ్మిట్ ఇట్ విత్ ఇన్ 3 days. 3 రోజులలోగా అన్నాం కాబట్టి విత్ ఇన్ అనేటువంటి ప్రపోజిషన్ మనము ఉపయోగించడం జరిగింది. ఆఫ్. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ వీ న్యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ అండ్ ఆఫ్. ఆఫ్ మీన్స్ సెపరేషన్, వేరుపడడాన్ని మనము
ఆఫ్ అనే ప్రపోజిషన్తో సూచించవచ్చు. దే ఫెల్ ఆఫ్ ఎ ట్రైన్, వారి ట్రైన్ నుంచి పడిపోయారని చెప్పడానికి దే ఫెల్ ఆఫ్ ఎ ట్రైన్. ఇక్కడ సెపరేషన్ని మనకి సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ విత్ అనే ప్రపోజిషన్ మనము ప్రీవియస్ సెషన్లో బై అండ్ విత్ గురించి మనం చెప్పడం జరిగింది. ఇట్ ఇండికేట్స్ ఇన్స్ట్రుమెంట్, పరికరం చేసేటువంటి పనిని విత్ అనేటువంటి ప్రపోజిషన్ తెలియజేస్తుంది. సహజంగా విత్ అంటే తో అని అర్థం ఇవ్వడానికి ఈ విత్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. రాజు కేమ్ హియర్ విత్ హిజ్ ఫ్యామిలీ. రాజు కేమ్ హియర్ విత్ హిజ్ ఫ్యామిలీ. రాజు తన కుటుంబంతో వచ్చాడు అని చెప్పడానికి విత్ అనే పదాన్ని తో అని చెప్పడానికి ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ టిల్ అంటే వరకు అని చెప్పేసి అర్థం. టిల్ మీన్స్ వరకు అని అర్థం. ఐ షాల్ డూ ఇట్ టిల్ 10 PM. ఐ షాల్ డూ ఇట్ టిల్ 10 PM. నేను ఈ పనిని రాత్రి 10 గంటల వరకు చేస్తాను. టిల్ మీన్స్ వరకు అని చెప్పేసి అర్థం వస్తుంది. అండర్ అంటే క్రింద అని చెప్పేసి అర్థం. ద క్యాట్ సిట్స్ అండర్ ద టేబుల్. ద క్యాట్ సిట్స్ అండర్ ద టేబుల్. ఆ క్యాట్ టేబుల్ క్రింద కూర్చొని ఉంది అని చెప్పడానికి అండర్ ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ అండర్నీత్కి అండర్కి డిఫరెన్స్ ఉంది. ఇది సమ్ ఎంఫసిస్, ఎక్కువ విశాలమైనటువంటి అని చెప్పడానికి మనం అండర్నీత్ ఉపయోగిస్తాం. ఇది కూడా క్రింద అనే అర్థం వస్తుంది, బట్ ఇది విశాలమైనటువంటి ఎక్కువ ప్రదేశాన్ని సూచించడానికి అండర్నీత్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వి సిట్ అండర్నీత్ ద ట్రీ. మేము చెట్టు కింద విశాలమైనటువంటి ప్రదేశంలో, చెట్టు కింద ఉన్నటువంటి విశాలమైన ప్రదేశంలో మేము కూర్చున్నాము. వి సిట్ అండర్ ద ట్రీ అనొచ్చు, అంటే చెట్టు కింద కూర్చున్నామని అర్థం వస్తుంది. బట్ వి సిట్ అండర్నీత్ ద ట్రీ అంటే ఆ చెట్టు కింద ఉన్నటువంటి చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో మేము కూర్చున్నామని చెప్పడానికి అండర్నీత్ అనేటువంటి పదము ఉపయోగిస్తాం. ఇట్ ఆల్సో ఇండికేట్స్ బినీత్ అనేటువంటి పదాన్ని కూడా ఈ అండర్నీత్ అనేది తెలియచేస్తుంది. సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రపోజిషన్స్ మనము ఈ సెషన్లో నేర్చుకోవటం జరిగింది. ప్రపోజిషన్స్ విషయంలో అప్రాప్రియేట్ ప్రపోజిషన్స్ అనేవి మనం నేర్చుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.